హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. నేను మీ అపర్ణ. ఈ వీడియోలో గుడిలో పెట్టే రుచికరమైన చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ చక్కెర పొంగల్ ఫ్లేవర్ అయితే సేమ్ గుడిలో ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్, అదే రుచితో ఉంటుంది. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పు లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి ముప్పావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో ఈ కడిగిన బియ్యం మొత్తం వేసుకోవాలి. బియ్యం నానబెట్టన అవసరం లేదు, జస్ట్ కడిగి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత దోరగా ఫ్రై చేసుకున్న పెసరపప్పు కూడా కడిగి వేసుకోవాలి. బియ్యం ముప్పావు కప్పు తీసుకుంటే పెసరపప్పు పావు కప్పు తీసుకున్నాం కదా, సో 2 కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించాలి. తర్వాత వేరొక బర్నర్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 10 నుండి 15 జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని కిస్మిస్ తీసుకుని అవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఈ బెల్లం పంచదార కరగడం కోసం కొన్ని నీళ్లు వేసుకుని ఈ పంచదారని బెల్లాన్ని కూడా కరగబెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వేసిన తర్వాత ఈ ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి ఈ పెసరపప్పు అన్నాన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత బెల్లం పంచదార కరగబెట్టుకున్న వాటర్ని ఒక స్టెయినర్ తీసుకుని ఈ పెసరపప్పు అన్నంలోకి వడగట్టేసుకోవాలి. రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా, సో అందుకని ఇలా వడగట్టేసుకోవాలి. బెల్లం పంచదార పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు అన్నంలో ఈ బెల్లం పాకం కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని ఈ అన్నానికి ఈ పాకం పట్టే విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు అన్నం బెల్లం పాకం బాగా కలిసి ఉడికిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిన్న పచ్చకర్పూరం ముక్క తీసుకొని ఇలా పౌడర్లా చేసుకుని ఈ పచ్చకర్పూరం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం వేయడం వల్లే మనకి మంచి సువాసన అనేది వస్తుంది, సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం లాగే. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగే సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఈ చక్కెర పొంగలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.